లలితస్కందము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయు భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై ఉర్విన్ సద్విజశ్రేయమై భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన దమ్మి శూలికైన విబుధవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు తెలియవచ్చినంత తేటపరతు పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశముననొకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ తొలగిపోవు చెడనేని దేహంబు చెడుగాని పురుషుండు చెడడాతనికి ఇంత చేటు లేదు దేహమునకు దేహపుంజమునకు వేరుగాని ఏకత్వంబు కానరాదు దారువుల వెలుంగు దహనుని కైవడి కాయముల జరింసు గాలి భంగి నాళ నీలమైన నభము షాట్పున వేరు తెలియవలయు దేహి దేహములకు భాగవతము సప్తమ స్కందము గతంలో కొంత వరకు మనకి కొనసాగింది. ఈ పద్యం కాడ మనం ఆగి ఉన్నాము. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమున ఒకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ తొలగిపోవు సమస్త మానవుల జీవుల శరీరాలు అనేటువంటివన్నీ కూడా పంచభూతములు అనబడేటువంటి వాటి చేత నిర్మింపబడుతున్నవి. పంచభూతములనిడి పలువన్నెనూలు చంచలపు గంజితోడ సరిచేసి పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి ఇచ్చ కొలదులా అమ్మే ఇంటి బేహారి అన్నాడు అనమాచార. పంచభూతములనిడి పలువన్నెనూలు చెంచలపు గంజితోడ సరిచేసి. భగవంతుడు ఈ వస్త్రాలు మనం ఏ యొక్క దేహాలు ధరించామో ఈ దేహాలని వస్త్రాలుగా పోల్చిన సందర్భం భగవద్గీతలో కూడా ఉన్నది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంజాతి నవాని దేహి. ఏ ప్రకారముగా పురుషుడు పాత వస్త్రాన్ని వదిలి నూతన వస్త్రం ధరిస్తూ ఉన్నాడో ఆ ప్రకారంగా జీవుడు కూడా పాత దేహాన్ని వదిలి కొత్త దేహం ధరిస్తున్నాడు అని అంటాడు. కాబట్టి ఈ దేహాన్ని వస్త్రంతో హనుమాచార్యుల వారు పోలిశారు. ఎట్లా అయితే మరి ఒక వస్త్రం నెయ్యాలంటే దానికి పొడుగు పేక ఉండాలి, దానికి ఒక యంత్రం ఉండాలి, దాని ద్వారా దాన్ని వేసి ఏర్పాటు చేసే విధానముగా ఈ పంచభూతములు అనబడేటువంటి నూలు తీసుకొని ఈ దేహం అనేటువంటి వస్త్రాన్ని భగవంతుడు తయారు చేశాడు.
వస్త్రకారి. ఆ ప్రకారంగా మరి ఆ వస్త్రాలు తయారు చేయబడ్డప్పుడు ఎవరెవరికి ఏ ఏ వస్త్రం కావాలో వాళ్ళు దానికి ఎలా చెల్లించి ఆ వస్త్రాలను పొందుతూ ఉంటారు. మన లోకంలో చూస్తూ ఉన్నాం, అనేక షోరూములు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి వస్త్రాలు ఉంటాయి అక్కడ. కాబట్టి ఎవరికి నచ్చిన వస్త్రాన్ని వాళ్ళు వెల వెల చెల్లించి తీసుకోవటం మనం చూస్తూ ఉంటాం. ఆడ వస్త్రాలు కూడా మరి బాగా ఖరీదైన వస్త్రాలు ఉంటాయి, తక్కువ ఖరీదు ఉండేటువంటి వస్త్రాలు ఉంటాయి. ఎవరెవరి స్తోమత ఎంత ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు వస్త్రాలను ఎన్నిక చేసుకుంటారు. ఆ ప్రకారంగా మరి ఈ విశ్వంలో భగవంతుని చేత నిర్మింపబడేటువంటి వస్త్రాలు, అనేక రకాలైనటువంటి యొక్క వస్త్రాలు సర్వేశ్వరుని ద్వారా నిర్మింపజేయబడ్డాయి. అనగా విశ్వంలో ఉన్నటువంటి 84 లక్షల రకాలు వస్త్రాలు ఉన్నాయని చెప్పేసి, 1 2 కాదు, 84 లక్షలు అని మహాత్ములు చెప్పేటువంటి విధానం. సంఖ్య కరెక్టేనా అన్న డౌట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా అలాంటి డౌట్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చక్కగా మరి ఆ జీవరాశులను లెక్క పెట్టుకోవచ్చు. అరణ్యాలలో ఎన్నున్నాయి, భూమి మీద ఎన్నున్నాయి, జలరాశులలో, సముద్రాలలో ఎన్నున్నాయి, ఆకాశాలలో సంచరించే ఎన్నున్నాయి. ఒకవేళ మీకు అట్లాగా పోయి లెక్క పెట్టుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే మీ ఇంట్లోనే టీవీల్లో వస్తూ ఉంటాయి. డిస్కవరీ ఛానల్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి నేషనల్ ఏదో ఉంటుంది, ఇలాంటివి ఉన్నాయి. వాళ్ళు పని కట్టుకుని పోయి ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ చూపిస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా ఎన్నో రకాలైనటువంటి యొక్క జీవరాశులు విశ్వంలో జీవిస్తూ ఉన్నాయి, శరీరాలను ధరిస్తూ విశ్వంలోకి వస్తూ ఉన్నాయి. ఆ శరీరములను విసర్జించి మళ్ళీ విశ్వంలోకి పోతూ ఉన్నాయి. ఇది ఒక ప్రవాహం. అనగా భూమండలంలో ఉన్నటువంటి విధానాలుగా అనేక దేహాలలోకి ప్రవేశించడం, కొద్ది కాలం పాటు కాలం గడపటం, ఆ తర్వాత దేహాన్ని విసర్జించి మళ్ళీ విశ్వగర్భంలోకి వెళ్ళిపోవటం, కాలమానముగా అనేక జీవులు ఇట్లాగా దేహములు ధరిస్తూ ఉన్నాయి, మళ్ళీ అవ్యక్తంలోకి పోతూ ఉన్నాయి. అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః ప్రభవంతి అహః ఆగమే అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. అవ్యక్తాదీని భూతాని, ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ఈ జీవరాశులన్నీ కూడా ఒకప్పుడు అవ్యక్తాదీని, అవ్యక్తముగా ఉన్నాయి. దేహంలో ధరించినప్పుడు అవ్యక్తముగా జీవులుగా సూక్ష్మదేహాలతో ఉన్నాయి. వ్యక్తమధ్యాని భారత, వ్యక్తమధ్యాని, ఈ మధ్యకాలంలో శరీరాలు ధరించి విశ్వంలో సంచరిస్తూ ఉన్నాయి. నిధనాని, చనిపోయిన తర్వాత, దేహమును సాలించిన తర్వాత మళ్ళా అవ్యక్తంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి, కనపడకుండా వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి కనపడే విధానం ఈ దేహములు ధరించి ఉన్నంత వరకే తప్ప దేహం విసర్జించిన తర్వాత మళ్ళీ కంటికి గోచరించేవిగా ఉండవు. ఈ జీవరాశులన్నీ అవ్యక్తముగా మరి ఆ విశ్వంలో మాయలో చేరి ఉండేటువంటి విధానము. ఈ ప్రకారంగా చూస్తే మరి మనం కూడా ఎన్నిసార్లు వ్యక్తంలోకి వచ్చామో మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోయాము, మళ్ళా దేహంలో ధరించి వ్యక్తంలోకి వస్తూ ఉన్నాం, దేహములను వదిలి మళ్ళీ అవ్యక్తంలోకి పోతూ ఉన్నాం. అవ్యక్తము అంటే ఏమిటంటే కంటికి గోచరించే విధానం కాకుండా ఉండటం. ఏ యొక్క సూక్ష్మదేహము అని జీవ పదార్థం అని చెప్పి అంటూ ఉన్నామో అంటే ఆ సూక్ష్మదేహం కానీ సూక్ష్మదేహ సంబంధ జీవుడు కానీ మన కంటికి కనపడడు. అది చుట్టూ ఉంటారు, చుట్టూ కూర్చుని ఏడుస్తూనే ఉంటారు.
ఏదో కొన ఊపిరితో ఆ విధంగా ఆయన అలలాడుతూ ఉన్నాడు. చుట్టూ బంధువులంతా కూర్చుంటారు. ఒక్కసారిగా గగ్గోలు పెట్టేస్తారు. పోయాడో అని చెప్పాను. పోయాడో అంటారు. ఏమ్మా నువ్వు చూసావా పోవటం అని చెప్పి అడిగామనుకోండి, నేను చూడలేదండి అంటుంది. మరి ఎట్లా పోయాడని చెప్పి అన్నావు? శ్వాస ఆడటం లేదు, శ్వాస ఆగిపోయింది, ఊపిరి ఆగిపోయింది, గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. కాబట్టి ఆ చిహ్నాలను బట్టి పోయాడు అంటున్నామే తప్ప ఆ పోయిన వాడు కనబడితే మేము ఇక్కడ ఉంటామా? మేము అక్కడ పారిపోతాం. కాబట్టి లోన ఉన్నటువంటి అతడు జీవుడు ఏ యొక్క సూక్ష్మదేహంగా ఉంటుందో అది కనపడేది కాదు. ఎందుకంటే మనం కళ్ళ ముందే ఉంది కదా, వాయువు కనబడుతుందా? మన ఎదురుగానే ఉన్నది ఆకాశం, కనబడటం లేదు. మన ముందే ఉన్నది కాలం, గమనం చేస్తూ ఉన్నది, కనబడటం లేదు. ఈ ప్రకారంగా చూస్తే చాలా మన కళ్ళ ముందు ఉన్నటువంటివి మనకి కంటికి గోచరించకుండా ఎన్నో ఉన్నాయి. వాయువు ఉన్నది, ఆకాశం ఉన్నది, కాలం ఉన్నది, అహంకార తత్వం ఉన్నది, మహాతత్వం ఉన్నది, అవ్యక్త తత్వం ఉన్నది, బ్రహ్మం ఉన్నది, ఈశ్వరుడు ఉన్నాడు. ఇట్లా వ్యాపకత్వం కలిగి ఉన్నటువంటి విధానములో మన నేత్రాన్ని గోచరించే విధానంగా ఉండవు. కంటికి గోచరించేవి కొన్నే ఉంటాయి తప్ప అన్నీ గోచరించవు కంటికి. అలాగా లోనున్నటువంటి జీవుడుగా పిలువబడేటువంటి అతడు కానీ సూక్ష్మదేహం కానీ కనబడేటువంటి విధానంగా అతడు లేడు. అందువల్ల పరమాత్మ అంటాడు, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత. భారత అర్జున, వ్యక్త మధ్యాని ఈ మధ్యకాలంలో శరీరం ధరించాడు కాబట్టి కనబడుతూ ఉన్నాడయ్యా. ఆ శరీరం ధరించక ముందు ఎక్కడ ఉన్నాడో ఏమిటో తెలిసే అంశం కాదు. ఈ శరీరం సాధించి వెళ్ళిపోయినాడు కూడా మళ్ళీ ఎక్కడికి పోతున్నాడో, ఏ యొక్క లోకాలకు పోతున్నాడో, లేకపోతే ఇంకేదన్నా ఇతర చోట్ల సంచారం చేస్తూ ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడా, లేకపోతే సంతోషపడుతూ ఉన్నాడా, బతుకు జీవుడా, కష్టాల మొత్తం పోయే, బాధల మొత్తం పోయే అనేటువంటి దానంగా సంతోషంగా ఉన్నాడో, లేదా అయిన వారంతా దూరం చేసుకుని, భార్య బిడ్డలందరూ దూరం చేసుకుని, అయ్యో అర్ధంతరంగా అందరం దూరం చేసుకుని వచ్చేసానే, ఎట్లా మళ్ళీ వాళ్ళని కలిసేది, ఎట్లా వాళ్ళతో మాట్లాడేది అనే విధానంగా మరి అది ఏమన్నా విలపిస్తున్నాడా లేకపోతే సంతోషిస్తున్నాడా అనేది ఎవరికి కూడా ఏం గోచరించే విధానాలు కావు. కొంతమంది అర్ధాంతరంగా ఏదో ఆవేశంతో వెళ్ళిపోతారు. కొంతమందికి ఆవేశాలు పుడుతూ ఉంటాయి. ఆవేశంలో వైరాగ్యం వచ్చేస్తుంది. ఎందుకు ఈ పాడు జీవితం? ఇంకా ఇన్ని మాటలు పడ్డాక ఇంకా బతికుంటామా? ఏమి చనిపోతే పోతుంది కదా, ఎందుకు ఈ రోజువారీగా ఉండేటువంటి నరకం అనే విధానాలుగా కొంతమంది ఆవేశంతో నిర్ణయించుకుంటారు. ఏదో ఒక విధానాలు పెట్టుకుని శరీరం నుంచి బలత్కారంగా విడబడతారు. విడబడిన తర్వాత మళ్ళా ఏదైనా పశ్చాత్తాపాలు పొంది, అయ్యయ్యో అనవసరంగా దేహం సాధించానే, దేహం నుంచి విడబడి బయటకు వచ్చేసానే, ఎందుకు ఈ ఆవేశంతో రావటము? కాస్త ఆగితే ఆవేశం కాస్త పోయేది కదా. తొందరపడి ఈ విధంగా అగాత్యం చేసుకుని దేహం నుంచి బయటపడ్డాను. మళ్ళీ ఆ దేహంలో నేను ప్రవేశించాలంటే ఏమిటి మార్గం అనేదిగా మరి దేహానంతరం ఉండేటువంటి జీవులు వాళ్ళ పరిస్థితులు మనకు ఊహకు అందేటువంటివి కావు. ఇప్పుడు ఎట్లా అనుభవానికి వస్తాయండి అనేటువంటి విషయంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండవచ్చు. అయితే ఎవరికైనా దేహం అనేది ఒక పూట పోతుంది కాబట్టి ఆ విధంగా దేహం పోయిన పూట ఆ పూట అర్థం అవుతుంది. ఆ పోయినటువంటి విధానంలో అక్కడ జరిగేటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతుంది తప్ప దాని గురించి శరీరం ధరించి ఉన్నటువంటి వాళ్ళు చెప్పే అవకాశాలు మాత్రం కావు. సరే, ఏదేమైనా ఈ దేహం అనేటువంటి యొక్క దాన్ని పరమేశ్వరుడు ప్రసాదించాడని చెప్పేసి మనకి అన్నమాచార్యుల వారు చెబుతూ ఉన్నారు.
పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి ఇచ్చకొలదుల అమ్మే ఇంటి బేహ అని. ఇంటి బేహారి, బేహారి అంటే వ్యాపారి. ఇచ్చకొలదుల అమ్మే ఇంటి ఇచ్చకొలదుల అంటే ఎవరెవరికి ఏది ఏ దేహం కావాలో అది అట్లాగా వాళ్ళకి అమ్ముతూ ఉంటాడట సర్వేశ్వరుడు. ఎట్లయితే మీకు షోరూముల్లో అనేక రకాలైనటువంటి వస్త్రాలు పెడతారు, రెడీమేడ్ వస్త్రాలు కూడా పెడతారు. అవి చూసినటువంటి వారై ఆ వెల చెల్లించి ఆ వస్త్రాన్ని వాళ్ళ సొంతం చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రకారంగా పంచభూతం నిలబడేటువంటి వాటి యొక్క మెటీరియల్లతో ఏ యొక్క వస్త్రం పరమాత్మ తయారు చేశాడో, ఈ విశ్వంలో ఉన్నటువంటి వస్త్రాలు ఎన్ని రకాలయ్యా అని చెప్పనంటే 84 లక్షల రకాల వస్త్రాలు సర్వేశ్వరుడు నిర్మించినటువంటి విధానం. పశువు, పక్షులు, క్రిములు, కీటకాలు, దోమలు, చీమలు, ఏనుగులు, ఒంటెలు, బల్లులు, గిల్లులు, మానవులు, స్త్రీలు, పురుషులు, ఇట్లాగ చూసుకుంటూ పోతే ఎన్నున్నాయి ఈ విశ్వంలో. దానికి వాళ్ళు చెప్పింది 84 లక్షల రకాలు. ఇన్ని రకాలు కలిగి ఉన్నటువంటి యొక్క విధానాలుగా ఇచ్చకలదులా అమ్మే ఇంటి బేహారి. ఎవరెవరికి ఏ ఇష్టం ఉంటుందో ఏమి. ఒకవేళ మానవ దేహమే ఎందుకై పద్దపదాక వేరే దేహాలలోకి పోయి చూద్దాం ఎట్లా ఉంటుందో అనేటువంటి యొక్క భావనగా కొంతమంది ఏమన్నా కూడా అట్లాగా కోరుకునే విధానం ఏమన్నా ఉంటుందేమో అనుకుందాం. ఎప్పుడు మానవ దేహమేనా, ఇంక వేరే దేహాలలో ప్రవేశిస్తే అక్కడ ఏముందో చూద్దాం అనే భావనగా కోరుకుంటారేమో. ఇచ్చకలదులా అమ్మే ఇంటికి వెచ్చపు కర్మధనము విలువ చేసి, వెచ్చపు కర్మధనం అప్పుడే వాడు సంపాదించుకుని వచ్చాడు. గత దేహాలలో అనేక కర్మలను ఆచరించి వస్తున్నటువంటి వాడు కాబట్టి కొంతమంది లోక హితార్థమై చేసే కార్యాలు ఉంటాయి, లోకాన్ని బాధించే కార్యాలు చేస్తూ ఉంటారు. దైవ సంబంధమైన యజ్ఞ యాగాది పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, లేదా కొంతమంది జపతపాదులు శీలిస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా వాళ్ళు ఏ కర్మనే ధనాన్ని సంపాదించుకున్నారో ఆ కర్మనే ధనాన్ని బట్టి ఆ సర్వేశ్వరుడు వాళ్ళకి ఆయా వస్త్రాలు అనే దేహాలను ప్రసాదిస్తాడు అనేటువంటి విధానం అది. ఆసురీం యోనిం ఆపన్నా మూఢా జన్మని జన్మని మూఢా జన్మని ఆసురీం యోనిం ఆపన్న. ఇట్లా మీకు భగవద్గీతలో పరమాత్మ ఈ జన్మ సంబంధమై ఉన్న అంశాల మీద ఆయన ప్రస్తావనలో కూడా చేయటం జరిగింది. ఆసురీం యోనిం ఆపన్న. వాళ్ళు కొంతమంది సత్కార్యములు ఆచరించకుండా పాపరాశులతో నిండిపోయి అనేక మందిని బాధించి వేధించి హింసించి ఏ కర్మ సంపాదించుకున్నాడో ఆ కర్మానుగుణ్యముగా వాడు మరి ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని జన్మని. ఈ జన్మ పరంపరలలో అనేకమైనటువంటి యొక్క కర్మ సంబంధమై ఉన్న జీవదేహాలలో పోతాడే తప్ప జ్ఞాన సంబంధమై ఉన్న దేహాల్లోకి వాడు రాడని చెప్పనే మాట. జ్ఞాన సంబంధమై ఉన్న దేహాల్లోకి ఎవరు వస్తారని చెప్పనే మాటకి పరమాత్మ చెబుతూ శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్ట. ఎవరు తాత్విక జ్ఞానాన్ని అధ్యయనం చేసి యమ నియమ ప్రాణాయ ప్రత్యాహార అష్టాంగ ప్రక్రియలను ఆచరిస్తూ ఈ జ్ఞాన సంబంధమై ఉన్న సంస్కారం కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మంచిగా శుచీనాం శ్రీమతాంగేహే అని పరమాత్మ చెప్తున్నటువంటి అంశము. సరే, ఏది ఏమైనా ఎన్ని దేహాలే, అన్ని వస్త్రాలే, అన్ని పంచభూతాలతో నెయ్యబడి తయారు చేసినటువంటి వస్త్రాలు, అనేక భంగిమలు కలిగి ఉన్నటువంటి వస్త్రాలు. అయితే వాటి భంగిమ వేరువేరుగా ఉన్నా కానీ లోన ఉన్నటువంటి సముదాయం మాత్రం అన్నిటికీ సమానమే. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు మొత్తం కూడా సమానంగా ఉంటాయి అన్ని జీవులకు. వాటికి నోరు, వాటికి కన్నులు, వాటికి ముక్కు, వాటికి చెవులు, వాటికి జీర్ణాశయం, వాటికి నాలుక, వాటికి పన్నులు, వాటికి కూడా జీవితేచ్ఛ, వాటికి కూడా రక్తనాళాలు, లోపల లంగ్స్, కిడ్నీసు, లివరు, గివరు మొత్తం కూడా అన్ని జీవులకు ఉండేటువంటి విధానంగా తయారు చేయబడింది ప్రకృతి విధానములో.
కాబట్టి ఆ ప్రకారంగా జీవులన్నీ కూడా ఆయా దేహాలు ధరించి గత జన్మ సంబంధమైన కర్మలను అప్రూపకంగా అనుభవించే విధానముగా ఉన్నాయి. పంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమున. ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి భవనము అని చెప్తూ ఉన్నారు. పంచభూతాలంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ మెటీరియల్, ఈ దేహం అనేది ఏర్పడటానికి 5 ఉండాలి. మన దేహంలో 5 ఉండాలి. ఆకాశం యొక్క సంబంధమై ఉన్న ఖాళీ భాగం ఉండాలి. ఆ ఖాళీ భాగం ఉంటేనే మనం శ్వాస పీల్చటము, వదలటము, ఆహారం లోపల వేయటము, అంటే రక్తనాళాలలో ఖాళీ భాగాలు, రక్త ప్రసరణ, ఈ ప్రకారంగా శరీరంలో ఆకాశాంశం. రెండవది వాయువాంశం, ప్రాణాపాన వాయువులుగా మన దేహంలో సంచారం జరుగుతూ ఉన్నది. అదే 10 రకాలుగా తను దశావతారాలు విభజించుకుని వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, నాగ, కూర్మ, కృకర, దేవత, ధనంజయ ఉపవాయువులుగా ఈ ప్రకారంగా దేహం అంతటా కూడా అణువణువు మన దేహంలో వాయు సంచారం జరుగుతూ ఉన్నది. మనమేదో ముక్కు నుంచి గాలి వదులుతూ పీలుస్తూ ఉన్నామని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ప్రతి రోమం నుండి కూడా గాలి వస్తూ ఉన్నది, లోనకు పోతా ఉన్నది. ప్రతి రోమము రంధ్రమే. ఈ రంధ్రాల కొండగా గాలి ప్రసరణ జరుగుతూ ఉంటుంది. లోన ఉన్నటువంటి యొక్క చెడు బ్యాక్టీరియా సంబంధమై ఉన్నటువంటి వాటిని ఈ రోమాల నుంచి కూడా బయటికి విసర్జన చేయబడుతూ ఉంటుంది. అటనే మన దేహంలో ఉన్నటువంటి యొక్క చెడు జలాశయాలు కూడా ఈ రోమరంధ్రాల నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. దాని చెమట అని చెప్పని అన్నాం. అదే ప్రకారంగా లోన ఉన్నటువంటి బ్యాక్టీరియా సంబంధ గాలులు కూడా ఈ రోమరంధ్రాల నుంచి బయటికి వస్తూ ఉంటాయి. అందువల్ల ఒక వ్యక్తి వద్ద కూర్చున్నాము అంటే ఆ వ్యక్తి నుంచి వచ్చే గాలి మీరు పసి కట్టవచ్చు. కొంతమంది దగ్గర కూర్చుంటారు అనుకోండి, ఆ గాలి పీల్చడానికి మీకు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కల్మషాలు, ఆ శరీరంలో ఉన్న కల్మషాలు ఆ ప్రకారంగా ప్రకృతి పరంగా బయటికి తొయ్యబడుతూ ఉన్నాయి. ఇది ఉన్నటువంటి విధానం. శరీరంలో ఉండే కల్మషాలు శరీరంలో ఉన్నాయి. సూక్ష్మదేహంలోని కల్మషాలు సూక్ష్మదేహంలో ఉన్నాయి. ఈ సూక్ష్మదేహంలో ఉన్న కల్మషాలన్నీ కూడా మీకు మాటల రూపకంగా కూడా బయటకు వస్తూ ఉంటాయి, గమనించవచ్చు. కొంతమంది మాట్లాడితే చాలా ఆనందకరంగా, సంతోషకరంగా, హితకరంగా ఉంటాయి, మేలు చేసేవిగా ఉంటాయి, మనసుకు ఆనందాన్ని కలగజేసేవిగా ఉంటాయి. కొంతమంది మాటలు చూస్తే చాలా దారుణంగా ఉంటాయి, ఇబ్బందికరంగా ఉంటాయి, వినటానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితిగా ఉంటాయి. అలాగా వాళ్ళ మాటలు అసూయతో, ద్వేషాలతో, కక్షలతో, వైరాలతో, విద్వేషాలతో కూడా చేరి ఉన్న మాటలు వస్తూ ఉంటాయి. కాబట్టి సూక్ష్మ దేహంలో ఉన్నటువంటివి ఆరూపకంగా బయటకు వస్తూ ఉంటాయి. స్థూల దేహంలో ఉన్నటువంటి ఈ రూపకంగా బయటకు వస్తూ ఉంటాయి. సరే, ఏదేమైనా ఈ దేహం పంచభూతాత్మకం కాబట్టి రెండవది వాయువు యొక్క సంబంధం శరీరంలో ఉంటుంది. వాయువు లేకపోతే దేహం బతికుండే అవకాశాలు లేవు. కాబట్టి శరీరంలో రోమ రంధ్రాలలో ఈ వాయువులో సంచారం జరుగుతూ ఉన్నది. అందువల్ల దేహంలో వాయువు ఉన్నది. మూడవది అగ్ని. మన శరీరంలో వేడి ఉండాలి. 98.4 డిగ్రీలు అన్నారు. అది నార్మల్. అది ఉంటేనే చక్కగా శరీరం తేజవంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఆ ప్రకారంగా దేహమంతా వేడి ఉండాలి, మూర్ధాగ్ని ఉండాలి, నేత్రాగ్ని ఉండాలి, ఇంకా లోపల జఠరాగ్ని అది కూడా ఉంటుంది. విశేషముగా ఉండేటువంటి అగ్నులు పరమాత్మ ఏర్పాటు చేశాడు. జఠరాగ్ని అనగా మనం వేసేటువంటి యొక్క ఆహారం అంతా కూడా పచనం చేయాలంటే జఠరాగ్ని ఉండాలి. కనుక అది బాగా మండుతూ ఉంటేనే నీకు మంచిగా వేసిన ఆహారం జీర్ణమవుతుంది, శక్తిగా మారి నీకు దేహానికి శక్తిని ఇస్తుంది. ఇట్లా జఠరాగ్ని చేసేటువంటి పని మూర్ధాగ్ని, నేత్రాగ్ని, ఈ ప్రకారంగా దేహంలో
అగ్ని అనేది ఉంది కాబట్టి దేహం కాంతివంతంగా ఉంటుంది. కట్టెలో అగ్ని ఉన్నప్పుడు ఎర్రగా ఉంటుంది, ఆ అగ్ని కాస్త ఆరిపోయిందా కట్టె నల్లగా ఉంటుంది. అట్లా మన యొక్క ఈ దేహం అనే కట్టెలో కూడా అగ్ని ఉంది కాబట్టి తేజవంతంగా ఉన్నాయి దేహాలు. అగ్ని కాస్త ఆరిపోయిందా అంటే నల్లగా అయిపోతాయి దేహాలు, మసిబొగ్గుల్లాగా. కాబట్టి అగ్ని ఉండాలి. జలం, ముఖ్యంగా జలం దేహంలో ప్రాణశక్తి. మన ప్రాణం అనేటువంటిది జలం వల్ల ఏర్పడింది. వాయువు యొక్క పరగభాగము ఆగావు జలార్ధాంశమునకు చలనత్వం ఇవ్వడం కారణముగా ప్రాణం పుట్టెను అని మీకు సాంఖ్యంలో వస్తుంది. కాబట్టి జలాంశం వల్ల కలిగేది ప్రాణం కాబట్టి ప్రాణానికి మనం ఎప్పుడు జలాన్ని పోస్తూ ఉండాలి. శరీరంలో ఆ తేమ ఎప్పుడు ఉంటుంది. ఈ ప్రకారంగా దేహంలో జలం చాలా ఆవశ్యకత అయి ఉన్నది. ఇక 5వది పృథివీ. ఈ పృథివీ సంబంధమై ఉన్నటువంటి పదార్థాలు లోపలికి పోతూ ఉన్నాయి. కూరగాయలు, బియ్యము, పప్పులు, మినుములు, పండ్లు, గిండ్లు మొత్తం కూడా పృథివీ నుంచి వచ్చేటువంటియే. ఈ ప్రకారంగా రోజువారీ ఉదయం లేచినప్పటి నుంచి పండ్లు కానీ, కూరగాయలు కానీ, అన్నం రూపకంగా, పప్పు రూపకంగా, అనేక రకాలైన పదార్థాల రూపకంగా దేహంలోకి పోతానే ఉన్నాయి. కాబట్టి ఆ దేహం మంది ఒక 50 కేజీలు, 60 కేజీలు, 30 కేజీలు ఉన్నది చెప్పనంటే మన చిన్నప్పటి నుంచి వేస్తూ ఉన్నటువంటి ఆహారం ఆ ప్రకారంగా దేహరూపకంగా ధరిస్తూ ఉంటుంది. కాబట్టి పృథివీ ఉండాలి. పాంచభౌతికమైన భవనంబు దేహంబు అంటున్నారు ఇక్కడ. ఈ దేహము పంచభూతాత్మికమై ఉన్నటువంటిది. పంచభూతములు గాలి గాలి కలిసే గగనంబు గగనంబు, మన్ను మన్ను కలిసే మంట మంట అని హనుమాచార్య వేమన యోగుల వారు ఆయన చెప్పామా. గాలి గాలి కలిసే గగనంబు గగనంబు, మంట మంట కలిసే మన్ను మన్ను. ఎప్పుడైతే జీవుడు అనేటువంటి వాడు లోన ఉన్న కర్మ అయిపోయి దేహాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాడో అప్పుడు ఈ దేహం అనేటువంటి దాంట్లో ఏ పంచభూతాలైతే వాటి వాటి అంశాలని ఆ దేహానికి ఇచ్చి దేహంగా తయారు కావడానికి సహాయపడ్డాయో ఈ జీవుడు ఉన్నంత వరకు అవి తనకు ఉపకరించేవిగా ఉంటాయి పంచభూతాలు. ఎప్పుడైతే జీవుడు ఈ కర్మ అనేటువంటి యొక్క భాగం అయిపోయి ప్రారంధం తీరిపోయి ఇక ఆ దేహము నుంచి బయటికి వెళ్ళటంతోనే ఇక అవన్నీ కూడా పంచభూతాలు ఏవైతే ఆ విధంగా అవి పెట్టుబడిగా పెట్టాయో అవి తిరిగి మరలా ఈ ఆకాశంలో కలిసిపోతుంది. వాయువులో చేరిపోతాయి. దేహంలో ఉన్న అగ్నిలో చేరిపోతుంది. జలంలో చేరిపోతుంది. ఇక ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది. అంతే. గాలి గాలి కలిసి గగనంబు గగనంబు, మంట మంట కలిసే మన్ను మన్ను. ఆ ప్రకారంగా జీవుడు కూడా ఇక నా కర్మానుగుణ్యంగా అక్కడి నుంచి నిష్క్రమించి తన ప్రయాణాన్ని కొనసాగించుకుంటాడు. ఇక యాత్ర ఎంత లేకపోతుందో, ఎక్కడికి పోతుందో, ఏ లోకాంతర గమనాలుగా పోతాడు, ఇతర మరి ఎక్కడికి పోతాడు, లేకపోతే ఎమ్మటే మళ్ళా ప్రకృతి యొక్క శాసనానికి అనుగుణ్యంగా వేరే వేరే దేహాల్లోకి ప్రవేశిస్తాడు. అది చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాలు మనకి చెప్పి వాళ్ళు చేసేదే ఉండదు. అది కనుక ముందే చెప్పినట్లయితే చాలా బాధపడే పరిస్థితి. నీకు రాబోయే జన్మ గార్ధబ జన్మరా అని అన్నారు అనుకోండి, వాడు చాలా విలపించిపోతాడు. నీకు రాబోయే జన్మ శునక దేహము అని చెప్పినట్లయితే చాలా బాధపడిపోయే పరిస్థితి. ఏదైనా రాబోయే జన్మ నీకు ఆ బిర్లా ఇంట్లో పుట్టబోతూ ఉన్నావు, టాటా ఇంట్లో పుట్టబోతూ ఉన్నావు, ఇంకా ఇంకా ఏమన్నా చెప్పండి, ఇంకా అయ్యి ఉన్నాయి, అంబానీ ఇంట్లో పుట్టబోతున్నావు అనే వార్తలు వచ్చాయనుకోండి, సంతోషపడే పరిస్థితి. అలాంటివి కనుక ముందుగా చెప్పేసినట్లయితే వీడు రెడీ అయి ఉంటాడు. అయ్యో మీదే ఆలస్యం, నేను రెడీగా ఉన్నా అంటాడు. ఎందుకంటే సామాన్యంగా చెప్పండి, వేల కోట్ల ఆస్తులకు వారసత్వాన్ని పొందే విధానంగా లభ్యం అవుతూ ఉన్నప్పుడు ఊరుకుంటాడా? ఇక్కడే ఉంటాడా? అయ్యా రాండి, తీసుకెళ్ళండి,
త్వరగా ముగింపజేయండి అని వాడు ఎంపర్లాడుతూ ఉంటాడు. అదే నీకు రాబోయే దేహం గార్ధప దేహంరా, సునక దేహంరా, ఏనుగు దేహంరా, అరణ్యాల్లో పడతావు చెట్లు అని చెప్పినట్లయితే విలపించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత ఏంటంటే ఏది చెప్పరు. నువ్వు బిర్లా ఇంట పుట్టబోతున్నావు అని చెప్పిన విషయం చెప్పరు, నువ్వు శునక దేహంలో పోతున్నావు అనే విషయం అది చెప్పరు. ఏది చెప్పినా ఇబ్బందికర పరిస్థితే. అది చెబితేమో పోతానికి సిద్ధం పడతాడు, ఇది చెబితేనే ముందుకేస్తాడు పోవటానికి. రెండు సమస్యలే పరమాత్మకి మళ్ళీ. అందువల్ల ఎప్పుడు ఎక్కడ ఏ ప్రకారంగా జరగాలో ఆ జరిగిపోయే విధానమే కానీ మనకు ఎలాంటి సమాచారాలు ముందెత్తుగా ఇచ్చే విధానం అనేది ఉండదు. కాబట్టి ప్రకారముగా ఈ దేహం అనేటువంటి విషయాన్ని చెబుతూ ఇది పంచభూతాత్మికములతో ఏర్పడ్డటువంటి శరీరం, మెటీరియల్. గుర్తుంచుకోండి, మనకి ఈ దేహం అనేది ఉన్నది అని చెప్పనంటే మరి ఆకాశము కొంత భాగాన్ని అది ఇచ్చింది, అట్లనే వాయువు తన కొంత భాగాన్ని దేహానికి ఇచ్చింది, అగ్ని తన వేడి సంబంధ కొంత భాగాన్ని దేహానికి ఇచ్చింది, అట్లనే జలం ఆ జలం కూడా కొంత భాగాన్ని దేహానికి ఇచ్చింది. అలాగా పృథివీ కొంత భాగాన్ని, ఇట్లా కొంచెంగా తీసుకొని ఈ దేహ విధానాలుగా ఏర్పాటు చేసుకోవటం అయ్యింది. ఏదైనా ఎప్పటికైనా ఈ దేహాన్ని ఈ పంచభూతాలకు అప్పచెప్పాల్సి ఉంటుంది. ఎంత బాగా మనం ఈ దేహాన్ని పోషించుకున్నా, ఇన్ని రకాలుగా దీనిని కాపాడుకుంటూ వస్తూ ఉన్నా, ఒకవేళ కొంతమంది కొన్ని పదార్థాల్లో బంగారాన్ని కూడా వేసి ఉడికించి తింటారని చెప్పి అంటూ ఉంటారు. ఆ ప్రకారంగా బంగారం దీన్ని పెరిగినా ఏం తిరిగి పెరిగినా ఏదో పూట మరి వాళ్లకు అప్పచెప్పాల్సి ఉంటుంది. అప్పులవారే అందరులు అని అన్నమాచార్యుల వారు తాంబూర మీటి అందరూ అప్పులవారే అని చెప్పన్నారు. కాబట్టి ప్రకారంగా గత జన్మలో సంబంధ అప్పులు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఇవన్నీ కూడా గత జన్మలలో ఉన్నటువంటి రుణానుగుణ్యముగానే ఇవన్నీ ఏర్పడుతున్నాయి అని చెప్పని అంటారు. ఆ ప్రకారముగా వాళ్ళని కని పెంచి పెద్ద చేసి వాళ్ళకి అన్ని విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా సమకూరుస్తూ ఆ తర్వాత యుక్త వయస్సు వచ్చిన తర్వాత గ్రామాలు తిరిగి ఎక్కడేకో వాడిని పట్టుకొచ్చి వాడు కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని వాడు చేతిలో పెట్టి ఇక ఆ తర్వాత వాడు కోరేటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చుకుంటూ ఏ పండగ రావాలని చెప్పినన్నా ముందుకేస్తాడు. ఆ స్కూటర్ ఇస్తే వస్తా అంటాడు, కారు ఇస్తే వస్తా అంటాడు, ఇల్లు కట్టిస్తే వస్తా అంటాడు, నీకున్న 25 ఎకరాల మాగాని భూమి ఇస్తా అంటే వస్తా అంటాడు. ఇట్లాగా ఉన్నవన్నీ మొత్తం సోహా చేసి పారేస్తాడు, ఏం మిగలవన్నమాట. ఈ విధంగా మరి కని పెంచి పెద్ద చేసి వీళ్ళకి వివాహాలు చేసి కోరిన కోరికలను తీర్చి వృద్ధాప్యం వచ్చేసి ఇక అందరికీ దండం పెట్టి సెలవు పుచ్చుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇవన్నీ ఏమిటాయా అంటే రుణం, గత జన్మల్లో చేసిన అప్పులు తీర్చుకోవటం, మళ్ళా పోవటం, ఈ అప్పులు తీర్చడానికి కొన్ని అప్పులు చేయటం పోవటం, మళ్ళీ ఇంకో దేహం ధరించి రావటం, ఆ అప్పుల కోసం ఈ అప్పులు చేస్తూ పోవటం. ఈ ప్రకారంగా నడుస్తూ ఉన్నటువంటి బండి ఈ దేహం అనేటువంటి పంచభౌతికమైన భవనంబు దేహంబు. దేహము అంటే దిహ్యతే అన్నరసేన వర్ధయతీతి దేహ అన్నారు. అన్నరసాదుల చేత వృత్తి పొందేదిగా ఉన్నది కాబట్టి దేహము అని చెప్పని అంటారు. మనకి ఈ యొక్క ఫిజికల్ బాడీ శరీరానికి అనేక పేర్లు ఉన్నాయి. దేహము, శరీరము, క్షేత్రము, కాయము, వపువు, ఇట్లాగా అనేక పేర్లతో ఈ దేహం పిలువబడుతూ ఉన్నది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉత్పత్తి కూడా చెప్పుకొచ్చారు. ఎందుకు వాడారయ్యే పదాలంటే అవయవై చీయతి ఇది కాయం.
కాళ్ళు చేతులు మొదలగు అవయవాలతో చేరి ఉన్నది కాబట్టి కాయం అనే మాట వాడారు. క్షీయతే గుణై అస్మిన్ నిత్య క్షేత్రం. ఎందుకు దేహాన్ని క్షేత్రం అన్నారు అంటే క్షీయతే గుణై అస్మిన్, ఈ దేహమునందు అనేక గుణాలు చేరి ఉన్నాయి కాబట్టి దానివల్ల దాన్ని క్షేత్రం అనే మాట వాడారు. అటనే శరీరం అంటే హింసాయ, వృద్ధాప్యముల చేత హింసింపబడేది కాబట్టి శరీరం అని చెప్పనే మాటగా చెప్పుకొచ్చారు. అటనే దేహం దహ్యతే, ప్రాణం పోయాక ఈ దేహాన్ని కట్టెలలో పెట్టి కాల్చివేస్తారు కాబట్టి దహ్యతే ఇది దేహం అని చెప్పని అన్నారు. ఇంకో ఉత్పత్తిలో దిహ్యతే అనరసేన, అన్నరసాదులు స్వీకరించి పెరుగుతున్నది కాబట్టి దేహం అని అన్నారు. సరే, ఏదేమైనా ఈ దేహాన్ని పరమాత్మ భవనం అనేటువంటి మాట కూడా ఇక్కడ వాడటం జరిగింది. ఈ శరీరానికి భవనం అనేటువంటిదిగా నామకరణం స్వామివారు చేశారు. శరీర భవనం. ఈ భవనములో మరి లోన ఉన్నటువంటి జీవుడు ఒక పరివారాన్ని పెట్టుకుని ప్రభువుగా ఉన్నాడు. 20 తత్వాలు వాటి నాయకుడుగా, అధినాయకుడుగా, 19 ముఖాలుగా ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి వాటికి లోన ఉన్నటువంటి వాడు ప్రభువు. ఈ జీవుడు ప్రభువు అన్నమాట. అదే పరమాత్మ 15వ అధ్యాయంలో ఆయన్ని ఈశ్వరుడు అని కూడా ఆయన గారు సంబోధన చేశాడు. శరీరం యత్ అవాప్నోతి యక్షాప్యుత్క్రామతి ఈశ్వర అన్నాడు. 15వ అధ్యాయంలో ఈ మాట పరమాత్మ అంటాడు. ఈశ్వర శరీరం యత్ అవాప్నోతి, శరీరాన్ని పొందుతూ ఉన్నాడు. ఉత్క్రామతి, దేహం వదిలిపెడుతూ ఉన్నాడు. ఈ విధముగా ఉన్నటువంటి ఒక లోన ఉన్నటువంటి జీవుడు తన పరివారముతో ప్రయాణం చేస్తాడట. ఉత్క్రామతి ఈశ్వర గృహీత్వైతాని సంయాత్ వాయు గంధా నివాసయ. అందువల్ల ఈ దేహము నుంచి బయలుదేరేటప్పుడు తన పరివారమంతా ఎమ్మటే వస్తుంది. ఆయన ఎమ్మటే లోన ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, దశవిధ ప్రాణవాయువులు, ఇంకా ఉన్నటువంటి దైవీ సంపత్తి గుణాలు, ఆసుర సంపత్తి గుణాలు, ఇవన్నీ ఆయన ఎమ్మటే ప్రయాణం చేస్తాయి. ఆ దైవీ గుణాలు వస్తాయి, ఆసురీ గుణాలు వస్తాయి, ఎమ్మటే వస్తాయి. అనేక జన్మలుగా సంపాదించి పెట్టుకున్నటువంటి సంచిత కర్మాదులు కూడా ఆయన ఎమ్మటే బయలుదేరతాయి. ఒక దేహంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఈ పరివారం అంతటిని తీసుకుని ఆ గృహంలో ప్రవేశించాల్సి ఉంటుంది. అందులో ఇక్కడ భవనం, ఇది భవనం అంటే ఒక అందమైనటువంటి యొక్క శరీరం, అందముగా ఉన్నటువంటి దేహం, శరీరం భగవంతుడు ఇష్టపడి ఎంతో చక్కగా నిర్మాణం చేశాడు. నేత్రాలు, శ్రోత్రములు, ముక్కు, కన్నులు, శిరస్సు, దాని కింద మెడ, దాని కింద మళ్ళీ బాడీ టెక్స్చరు, చేతులకు ఉన్నటువంటి వేళ్ళు, కాళ్ళు, కాళ్ళకు ఉన్నటువంటి యొక్క మరి అవయవాలు, మరి అన్నీ కూడా అనుసంధానంగా ఉన్నటువంటి జాయింట్లు, గీంట్లు, బోర్డులు వేసి రకరకాలుగా తయారు చేసి ఇచ్చినట్టు విధానం కాబట్టి ఒక భవన నిర్మాణంగా ఆయన గారు చేశాడు అని చెప్పి అన్నారు. అలాగా మరి ఈ పరివారంతో ఆ భవనంలో ప్రవేశించి కొద్ది కాలం తన రాజ్య వ్యవహారం చేసుకుంటూ ఉన్నాడు. తిరిగి మరలా తన భవనం నుంచి వెలువడేటప్పుడు కూడా మొత్తం పరివారంతోనే వాడు బయలుదేరిపోవాల్సి ఉంటుంది. అదే పరమాత్మను చెబుతూ వాయు గంధాన్యవ అనే మాట వాడాడు. ఎట్లయితే మరి వాయువుతో పాటు గంధాదులు ఎట్లయితే పోతూ ఉన్నాయో ఆ ప్రకారంగా ఈ యొక్క జీవుడకు ప్రభువుతో పాటే మరి తనలో ఉన్నటువంటి పరివారాలతో కూడా వెళ్ళటం జరుగుతుంది. అందువల్ల ఈ దేహము అనే దాన్ని భవనము, ఆ భవనంలో ఉన్నటువంటి ప్రభువు అనగా జీవుడు అనేక పరివారముతో చేరి ఉన్నాడు, ఒక్కడుగా రాలేదు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, దశవిధ వాయువులు మొత్తం కూడా కలిసి ఈ దేహంలో ప్రవేశించి కొద్ది కాలం పాటు ఉంటాడు. మళ్ళీ దేహం సాలించి వెళ్ళిపోయే పరిస్థితి ఆయనకి ఏర్పడి ఉన్నది. కాబట్టి పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమునొకవేళ వర్తించు దీపించు. కాబట్టి భవనం లోపలికి ఎందుకు వచ్చాడా అని చెప్పాలంటే పూర్వజన్మ
పూర్వకర్మ వశమున. గతంలో చేసుకున్న కర్మ అదంతా కూడా సూక్ష్మదేహములో చేరిపోయి ఉంటుంది. మనం ఈ జన్మలో చేసేటువంటి ఏవైతే ఉన్నాయో కర్మలు, అవన్నీ కూడా సూక్ష్మదేహములో ఆ కర్మంతా చేరిపోతుంది. అది కర్మ సంబంధమై ఉన్న వ్యవహారం అంతటికి కూడా మరి కేంద్ర బిందువుగా ఉన్నది సూక్ష్మదేహం. ఏవనే చేయగాక పుణ్యములు చేస్తే పుణ్యాలు చేరతాయి, పాపములు చేస్తే పాపాలు చేరతాయి. జ్ఞానమును శీలిస్తే జ్ఞానం చేరుతుంది, మొత్తం సూక్ష్మదేహంలో నిక్షిప్తమవుతుంది. అలాగా ఆ సూక్ష్మదేహం అనేటువంటి దాని నుంచి మళ్ళా కొంత ప్రారంధముగా ఈ దేహరూపాలుగా జీవులకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి పురుషుండు దీనిలో పూర్వకర్మవశముననొకవేళ వర్తించు దీపించు, దరి అయిన ఒకవేళ తొలగిపోవు. అందువల్ల ఈ కర్మ ఉన్నంత వరకు ప్రారంధం భోగుతో నశే అన్నారు. ఈ ప్రారంధం ఉన్నంత వరకే ఈ విశ్వంలో ఉండే విధానాలు. చిన్నప్పుడే పోయాడేవాడు, అంతే ఉంది కర్మ. కొంతమంది జీవితం చాలా వరకు దీర్ఘకాలికంగా ఉండి వెళ్ళిపోతారు. ఆ ప్రకారంగా వాళ్ళ కర్మ అనేది అట్లా ఉన్నది. కుమ్మరివాడు కుండలు చేస్తూ ఉంటాడు, బాణాలు చేస్తూ ఉంటాడు, మట్టితో పాత్రలు చేస్తూ ఉంటాడు. ఆ చేసే విధానాలలో కొన్ని మరి ఆ చక్రం మీదే పగిలిపోతూ ఉంటాయి, కొన్ని తీసి కూర్పులో పెట్టి కాలుస్తూ ఉంటే ఆడ పగిలిపోతాయి. ఆ తర్వాత కొంతమంది ఇట్లా షేలుకొని వాడకం పెట్టినప్పుడు వాడకంలో చేయి జారి కింద పడి ఆ కూడా పగిలిపోతుంది. అట్లాగా మరి చూస్తే ఈ ఘటాలన్నీ కూడా మరి తొలిగానే పగిలిపోయే ఉన్నాయి, తర్వాత పగిలిపోయే కూర్పులో మంటలో పగిలిపోయే ఉంటాయి, వాడుకలో పగిలిపోయే ఉంటాయి. అట్లా ఈ దేహాలు కూడా తల్లి గర్భంలో ఉండగా రాలిపోయే కొన్ని ఉంటాయి. పుట్టగానే పసికందులుగా ఉన్నటువంటి వాళ్ళే దేహాలు సాలించి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది బాల్యంలో వెళ్ళిపోతారు, కొంతమంది యవనంలో వెళ్ళిపోతారు, కొంతమంది వృద్ధాప్యం దాకా పూర్ణాయువు పూర్తి చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎందువల్ల దీని కారణము అని చెప్పానంటే కర్మ, దాన్ని ప్రారబ్ధ కర్మ అని అన్నారు. ఆ కర్మానుగుణ్యముగా ఈ దేహములో ఉండి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమున ఒకవేళ వర్తించు దీపించు, దరి అయిన ఒకవేళ తొలగిపోవు. చెడనేని దేహంబు చెడుగాని పురుషుండు చెడడాతనికి ఎంత చేటు లేదు. ఒకవేళ ఈ శరీరాలు అనేటువంటివి ఏమన్నా చెడిపోయే విధానం ఉంటుందేమో కానీ లోన ఉన్నటువంటి జీవుడికి మాత్రం ఆ పరిణామాలు లేవు అన్నారు. అందువల్ల ఈ శరీరానికి చూస్తే 3 దశలు, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేటువంటి 3 దశలు ఉన్నాయి. ఈ విధానాలు లోన ఉన్నటువంటి వాటికి చెప్పే అవకాశంగా లేదు. సూక్ష్మదేహం తీసుకోండి, ఆ సూక్ష్మదేహానికి బాల్యము అని, యవ్వనం అని, వృద్ధాప్యం అని దానికి ఉండవు. అట్లనే జీవోపాధిగా ఉన్నటువంటి కారణదేహం, దానికి కూడా బాల్యం అని, యవ్వనం, వృద్ధాప్యం అనేటువంటి దశలు దానికే ఉండవు. మరి ఉపాధిగా ఉన్నటువంటి జీవుడు, ఉపహిత చేతనమ్మకు జీవుడు, మన వానికి ఏమన్నా ఉన్నాయా అని చెప్పారంటే వానికి కూడా బాల్యము, యవ్వనం, వృద్ధాప్యం అనేది జీవుడు కూడా లేవు. మరి జీవచేతనమై ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, దానికి ఏదన్నా ఉన్నాయంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం దానికి లేవు. అందువల్ల చూస్తే కేవలం ఈ పాంచభౌతికమై ఉన్నటువంటి దేహానికి మాత్రమే ఈ 3 దశలుగా ఉన్నటువంటి విధానం. కౌమారం యౌవనం జరా దేహినోస్మిన్ యథా దేహి, కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. కాబట్టి ప్రకారంగా కౌమారం, యవ్వనం, జర 3 దశలు. కౌమారం అంటే కుమారస్య భావం కౌమారం అంటారు, అంటే పసితనం.
బాల్యం, దాన్ని కౌమారం అన్నారు. యవ్వనం, యువస్య భావం యవ్వనం. యవ్వనం అంటే శరీరం మంచి బాగా పొదును తేలి బాగా మంచి పాకములో ఉన్నటువంటి విధానం. అన్ని అవయవాలు కూడా బాగా పొట్టు సారింపబడి ఉంటాయి. శరీరం కూడా మంచి జవసత్వాలు గట్టిబడి బాగా శక్తివంతముగా ఉంటాయి. కనుక ఆ వయసులో పరుగులు తీసే విధానం ఉంటుంది. ఎవరు ఏ పగ్గాలు వేసినా ఏ వరలు పనినా అది ఆగేటువంటి విధానం కాదు. అలాంటి ఆ వయసు యొక్క విధానమే దాని విధానం. ఇట్లాగా యవ్వనం అనేటువంటిది ఒక దశ. తర్వాత చివరిలో వచ్చేది వృద్ధాప్యం, జర, ముసలితనం అన్నారు. ఈ ప్రకారంగా 3 దశలు మనం చూస్తూ ఉంటాం ప్రతి శరీరంలో. ఒక మానవులకే ఉంటాయా అండి? ఒక మానవులే కాదు, అన్ని ప్రాణులు లోకంలో గోవులు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ, క్రిములు, కీటకాలు, దోమలు, గేమలు, చేమలు అన్నింటికీ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం 3 దశలు అనేటువంటివి ఉంటాయి. అన్నింటికి ఇంతే. ఒక పత్రం తీసుకోండి, ఆ పత్రం చిగురుటాకు అంటే బాల్యం. అట్టిన తర్వాత మరి ఆకు అన్నాం, అది మధ్యస్థం యవ్వనం. పండుటాకు అన్నాం, వృద్ధాప్యం. అట్లా పిందె పసితనం బాల్యం, కాయ అనేటువంటిది యవ్వనం, ఒక పండు వృద్ధాప్యం, రాలిపోయే విధానం. ఈ 3 దశలు మనం అన్ని చోట్ల చూసే విధానం ఉంటుంది. కాబట్టి ప్రకారముగా జీవుడు ఈ దేహమును ధరించి పూర్వజన్మ సంబంధ క్రమలతో ఈ దేహములను ప్రవర్తిస్తూ దరి అయిన ఒకవేళ తొలగిపో. ఎప్పుడైతే మరి ఈ ప్రారంధం అనేది ఉంటుందో అంతవరకే ఈ లోకంలో అనుబంధాలు, ఆప్యాయతలు, మమకారాలు ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడు కర్మ అనేది తీరిపోయిందో ఈ దేహం సాలించి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు దేహంతో సంబంధం ఉన్నప్పుడే కదా ఇవన్నీ అనుబంధాలు ఉండేటువంటివి. ఇప్పుడు చూడండి, నిద్రపోయారు, సుషుప్తి అవస్థలో ఉన్నారు. ఎవరికి ఎవరు అక్కడెక్కడ లేరు, సంబంధాలు లేవు. ఎవరి పాటికి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏమో తెలియదు. మరలా తిరిగి నీవు సుషుప్తి అవస్థ నుంచి జాగ్రత్త అవస్థకు వస్తే అప్పుడు నీకు మళ్ళా వాళ్ళందరూ కనబడతారు. అనుబంధాలు, ఆప్యాయతలు, సంబంధాలు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. సుషుప్తిలో ఉన్నప్పుడు ఏ సంబంధాలు లేవు. ఏం జరిగినా ఏమీ తెలియదు. ఏం జరిగినా ఇలాంటి వేదన, బాధ ఏమి ఉండవు సుషుప్తిలో ఉన్నప్పుడు. మేలు గాంచావా అంటే అవన్నీ ఏర్పడతాయి. కనుక సుషుప్తి అవస్థ అనబడేదే తగ్గొట్టేస్తూ ఉంది అనుబంధాలని. అలాంటిది మరణం అనేది పూర్తిగా సమూలముగా తుడిచిపెట్టి పారేయటమే. ఇక నా వాళ్ళు, నా బంధువులు, నా పుత్రులు, నా భార్యలు, ఏవి కూడా నీకు మరణం యొక్క అనంతరం ఏమి ఉండవు. ఇక వెళ్ళిపోయినాయి మొత్తం. తుద ముట్టించాడు యమధర్మరాజు. కాబట్టి ప్రకారంగా ఆ కర్మ అనేది ఉన్నప్పుడు ప్రారబ్ధ కర్మ అంటారు. ప్రారబ్ధం భోగతో నశ్యేత్. ఈ శరీరానికి సంబంధించి ఉన్న కర్మను ప్రారబ్ధం అంటారు. సూక్ష్మ దేహానికి సంబంధించి ఉన్నటువంటి కర్మను సంచిత కర్మ అని చెప్పని అంటారు. ప్రస్తుతం ఈ యొక్క స్థూల దేహం, సూక్ష్మదేహం రెండు కలిసి వ్యవహరించగా వచ్చేటువంటి కర్మ ఆగామి కర్మ అంటారు. చెప్పుకున్నట్లుగా స్థూల దేహాన్ని మాత్రమే అంటిపెట్టుకుని ఉన్న కర్మ ప్రారబ్ధ కర్మ. కేవలం సూక్ష్మ దేహాన్ని మాత్రమే అంటిపెట్టుకుని ఉన్న కర్మ సంచిత కర్మ. ఇక ఈ స్థూల దేహం, సూక్ష్మదేహం రెండు కలిసి వ్యవహరించగా వస్తున్న కర్మ ఆగామి కర్మ. ఇది వస్తూ ఉంది. ఇప్పుడు ఒకటి పోతా ఉన్నది, ఒకటి వస్తూ ఉన్నది. ప్రారబ్ధమేమో పోతా ఉన్నది, ఆగామి కర్మేమో వస్తూ ఉన్నది. ఈ పోయే ప్రారబ్ధ కర్మ సంచితంలో భాగమే. వచ్చే ఆగామి కర్మ సంచితంలో మళ్ళా చేరిపోయేదే.
కనుక సంచితం మాత్రం అది నిల్వ స్టాకుగా ఉంటుంది. అయితే మనకు కూడా ఏంటంటే మనకున్న అలవాటు, ఒక వ్యాపారం పెట్టాడు అని చెప్పానంటే ₹1,00,000 ఆ వ్యాపారం ఆరంభం చేస్తే ఇక ఆ తర్వాత లక్షలకు లక్షలు కూడేసే విధానముగా వ్యాపారం మీద లాభాలు 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 లాగి ఎంతో దాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాడు. అదే ప్రకారంగా మనం సంచితంలో కొంత భాగాన్ని ప్రారంధముగా తీసుకుని ఆ ప్రారంధం 10% అనుభవించే విధానంగా పోగొట్టుకుంటూ ఉంటే మరలా ఈ సూక్ష్మదేహం స్థూల దేహం రెండింటినీ జత చేసి ఈ లోక వ్యవహారమును గావించుకొని అక్కడి నుంచి ఆగామి కర్మగా 90% భాగాలను సంపాదించుకుని మళ్ళీ సూక్ష్మదేహంలో పెట్టుకుంటూ ఉన్నాడు. ఇది జరుగుతున్న అంశము. అందువల్ల పోయే కర్మ ప్రారబ్ధ కర్మ అన్నాం, వచ్చే కర్మ ఆగామి కర్మ అన్నాం. ఈ రెండు కూడా సంచిత కర్మే మూలం. సంచితం నుంచే ప్రారబ్ధముగా తీసుకుని ఈ దేహరూపకంగా అనుభవించాల్సి ఉంటుంది. తిరిగి మళ్ళా మరి సూక్ష్మదేహం నుండి వచ్చేదాన్ని సంచిత కర్మను మనం తిరిగి మళ్ళా ఆగామి కర్మను సంచిత కర్మలో జమ చేస్తూ ఉన్నాం. ఒక పక్కేమో ప్రారబ్ధము అనే విధానాలుగా ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం, మరో ప్రక్క ఆగామి కర్మ అనేటువంటి విధానాలుగా మనం మళ్ళీ ఆర్జించుకొని సంచిత కర్మలో వాటిను చూపిస్తూ ఉన్నాం. కాబట్టి పోయే కర్మ వచ్చే కర్మ, పోయే కర్మ ఆగామి ప్రారబ్ధ కర్మ, వచ్చే కర్మ ఆగామి కర్మ. సంచితం మాత్రం అట్లా నిల్వ స్టాక్గా ఉంటుంది, సూక్ష్మదేహంలో ఉంటుంది. మరి ఎప్పటికయ్యా అయిపోయేది? పోయేది పోగా వచ్చేది రాగా, పోయేది 10%, వచ్చేది 90%. ఎప్పుడు ఇంకా ఈ కర్మ తెగేది? ఎప్పుడు వీడు మోక్షం వచ్చేది? ఈ జన్మ పరంపర ప్రవాహంలో కొట్టుకుపోవడమేనా? ఎప్పుడు మోక్షం వచ్చేది అనేటువంటి మాటకు మహాత్ములు చెబుతూ ఉన్నారు. అయ్యా, జ్ఞానాగ్ని అనే దాన్ని సంపాదించుకో, ఆ సూక్ష్మదేహం ఉన్న భాగాన్ని మొత్తం కూడా సమూలంగా దగ్ధం చేసేయి అని చెప్పి అంటూ ఉన్నారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహు పండితం బుధా. దాన్నే మరి జ్ఞానాగ్ని అన్నారు, ఆత్మాగ్ని అన్నారు, యోగాగ్ని అన్నారు. దాని ద్వారా లోన ఉన్న కర్మను కాల్చి వేసుకోగలిగితే అప్పుడు వారికి ఇక విముక్తి అనే విధానము ఆ పని చేయకుండగా తత్వజ్ఞులు మహాత్ముల యొక్క ఆశ్రయం లేక వారి ద్వారా తత్వజ్ఞానాన్ని ఆర్జించుకొనక వారి ద్వారా సోహంభావ ధ్యానాది మార్గాలని గ్రహించుకొనక కేవలం ఈ భౌతిక విధానముగా మాత్రమే పోయేటువంటి వారికి ఈ కర్మ పోయే కర్మ, వచ్చే కర్మ, పోయే కర్మ, వచ్చే కర్మ, పోయే దేహము, వచ్చే దేహము, పోయే దేహం, వచ్చే దేహం. ఇది ఒక భవసాగరము అన్నారు. భవసాగరములో అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చే అలలు వస్తాయి, పోయే అలలు పోతూ ఉంటాయి. వచ్చే దేహాలు వస్తూ ఉంటాయి, పోయే దేహాలు పోతూ ఉంటాయి. ఇది ఒక భవసాగరము అని సాగరంతో పోల్చిన విధానం. ఎందుకంటే ఈ కర్మకు మరి విముక్తి లేదేక. ఆగామి కర్మగా సంపాదించుకుంటూ ఉన్నాం, ప్రారబ్ధ కర్మగా ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం. ఎక్కడ తరిగేది నెట్టు, అది పెరుగుతూ ఉంది తప్ప కొండ ఆ తరిగే విధానం కనపడటం లేదు. దానికే మహాత్ములు చెప్పారు, ప్రారబ్ధాయ సమర్పితం సోపు భూతం భావిష దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే అని శంకరాచార్యుల వారు. భూతం భావిచ, భూతం అనగా ప్రారబ్ధ కర్మ అనేది భూతం పోతా ఉన్నది, భావిచ ఆగామి కర్మ, భావిచ అది వస్తూ ఉన్నది. ఇలా ఉన్నటువంటి కర్మను మరి పావకే జ్ఞానాగ్ని ద్వారా కాల్చి వేసుకో అని శంకరాచార్యులు చెప్పే మాట. ఇట్లా మహాత్ములందరూ కూడా చెప్పేది యోగాగ్ని అనగా జ్ఞానాగ్ని ద్వారానే దాన్ని కాల్చి వేసుకుని మోక్షాన్ని పొందాల్సి ఉంటుందని చెప్పనే మాటగా చెప్తూ ఉన్నారు.
పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమున ఒకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ తొలగిపో. కాబట్టి ప్రకారముగా ఈ కర్మ రాశి అనేటువంటిది ఆ జీవుడు దాంట్లో తగులుకొని ఉన్నాడు. ఈ కర్మ రాశి నుంచి బయటపడాలని చెప్పనంటే మాత్రం అది అంత సులువుగా ఉన్న అంశము కాదు, తేలిగ్గా పోయే అంశము కాదు. ఈ కర్మలు ఒక పట్టాన తెగిపోయేటువంటివి కావు, బాగా లోపల పెనవేసుకుని ఉన్నాయి. ఏదో రూపకంగా జీవుణ్ణి భవసాగరంలో పడేయటానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ప్రకారంగా జీవుడు కర్మరాశిలో మునిగి ఉన్నాడు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.